వెల్కమ్ టు ఈటీ. మనం సక్సెస్ ను వరించినప్పుడు ప్రపంచమంతా ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మన వంక చూస్తుంది. అంతేకాకుండా మనం సాధించిన విజయం మనల్ని ఓ స్థాయిలో నిలబెట్టి మనం ఏదైనా డిమాండ్ చేసే స్టేటస్ ను కలిగిస్తుంది. అయితే ఇక్కడే మన విధేయత, మన డిమాండ్ చేస్తున్న తీరుపై మన గుడ్ విల్ ఆధారపడి ఉంటుంది. మనం చేసే డిమాండ్లలో న్యాయం ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ అవి నెరవేర్చడానికి అవతలి వారు ఇబ్బందులు పడే విధంగా ఉంటేనే అసలు సమస్య. ఇటీవల ఇదే సమస్య కారణంగా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ నుంచి దీపికా పదుకునే తప్పుకుంది అని, తన డిమాండ్లను నెరవేర్చలేక దర్శకుడు సందీప్ స్పిరిట్ నుంచి తొలగించాడు అని పెద్ద చర్చ జరిగింది. అంతేకాకుండా హీరోయిన్లు చేస్తున్న డిమాండ్లపై ప్రధానంగా చర్చ మొదలైంది. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు స్టే చేయడానికి విలాసవంతమైన హోటల్స్లను ప్రయాణించే సమయంలో తనతో పాటు తన టీంకు కూడా ప్రత్యేకంగా టికెట్లు వేయాలనే డిమాండ్ గత కొంతకాలంగా జరుగుతూ వస్తోంది. ఆ ఎక్స్ట్రా ఖర్చులు భరించలేకే రాజమౌళి బాహుబలిలో శివగామి పాత్ర కోసం శ్రీదేవిని సంప్రదించి ఆ తర్వాత విరమించుకోవడం తెలిసిందే. 15 మంది సిబ్బందిని భరించాలి అని శ్రీదేవి కండిషన్ పెట్టడం వల్లే రాజమౌళి తనను పక్కన పెట్టి ఆ క్యారెక్టర్కు రమ్యకృష్ణను తీసుకున్నారు. ఆ తర్వాత దీనిపై పెద్ద చర్చే జరిగింది. తాజాగా ఇలాంటి చర్చే ఓ హీరోయిన్ విషయంలో జరుగుతోంది. ఇటీవల ఓ ప్రాజెక్టు కోసం ముంబై నుండి హైదరాబాద్కు ప్రయాణించింది. 2 దశాబ్దాలుగా నటిగా క్రేజ్ ను సొంతం చేసుకున్న తను చేసిన డిమాండ్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఉత్తరాది నటైన దక్షిణాదిలో తెలుగు, తమిళ భాషల్లోని అగ్ర కథానాయకులతో కలిసి నటించింది. ముంబైలో ఉంటున్న సదరు నటి ఓ దక్షిణాది మూవీ కోసం ఇటీవల ముంబై నుంచి హైదరాబాద్ తన టీంతో కలిసి ప్రయాణించింది. ఈ టైంలో తనతో పాటు 5 అసిస్టెంట్లు ప్రయాణించారు. ముంబై మినహా ఇతర సిటీస్ లో షూటింగ్ అంటే సదరు నటి తన మేనేజర్తో పాటు మేకప్ మ్యాన్, కాస్ట్యూమ్ డిజైనర్, హెయిర్ స్టైలిస్ట్, స్పాట్ బాయ్ ఇలా 5 టీం తనతో ఉండాల్సిందే. వారి ప్రయాణ ఖర్చులు, బేటాలు నిర్మాత భరించాల్సిందే. అంతేనా అనుకుంటే హీరోయిన్ మరో డిమాండ్ కూడా చేస్తూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది. తన టీంకు 5 టికెట్లు బుక్ చేయడంతో పాటు తనకు 3 టికెట్లు బుక్ చేయించుకుంటోంది. విండో సీట్, సెంటర్ సీట్ అండ్ మధ్యలో ఉండే సీట్ ఇలా తన కోసం 3 సీట్ల కోసం టికెట్లు బుక్ చేయిస్తోందట. ఇది నిర్మాతలకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన మేనేజర్ కూడా విండో సీట్లో కూర్చోవాలి అని, ఇతర సభ్యులు మధ్యలో కూర్చోవాలి అని డిమాండ్ చేస్తోందట. ఇక ట్రావెల్ చేస్తున్న సమయంలో ఫుడ్ ఖర్చుతో పాటు ఎక్స్ట్రా లగేజీ ఖర్చులు, పోర్టర్ సర్వీసులు, పలు లగ్జరీ సర్వీసులను కూడా డిమాండ్ చేస్తూ నిర్మాతల సహనాన్ని పరీక్షిస్తోందట. ఒక హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే కాకుండా ముంబై ఎయిర్పోర్ట్లోనూ తనకు ఇదే తరహా సౌకర్యాలు కల్పించాలి అని కోరుతున్నట్టుగా చెబుతున్నారు. అంతేకాకుండా తన తిరుగు ప్రయాణ ఖర్చులను కూడా నిర్మాతే భరించాలి అని కోరడం నిర్మాతలకు ఒళ్ళు మండేలా చేస్తోంది. గత 5 ఏళ్లుగా దక్షిణాదిలో హిట్లు లేని నటి ఈ స్థాయి డిమాండ్ చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిమాండ్ చేయడంలో తప్పు లేదు అని, అయితే అవి ఆమోదయోగ్యంగా ఉండాలి అంటున్నారు. ఇదే పద్ధతిని సదరు హీరోయిన్ కంటిన్యూ చేస్తే రానున్న రోజుల్లో అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది అని, క్రేజ్ ఉంది అని అతిగా డిమాండ్ చేయకుండా ఓ పద్ధతిని పాటించాలి అని, రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండాలి అన్నట్టు ప్రవర్తించాలి అని సినీ వర్గాలు కామెంట్లు చేస్తున్నారు.